నమస్తే అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇగో మన హనుమాన్ టెంపుల్ దగ్గరలో అయితే ఉన్నాం మనం. చిన్న బస్తా పక్కకు అయితే ఇక్కడ రెడ్ శాండ్ బో స్నేక్ వచ్చింది. ఇది 2 తలల పాము అని అయితే అంటారు. ఇంగ్లీష్లో రెడ్ శాండ్ బో అంటారు, తెలుగులో 2 తలల పాము అని అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎరిక్స్ జానీ అంటారు. ఇది ఒక 2 నుంచి 3 అడుగుల పొడుగు ఉంటుంది. కొంచెం ఆరోగ్యంగా ఉంటే 4 అడుగుల పొడుగు వరకు పెరుగుతుంది. ఇది 2 తలల పాము అని అయితే అంటారు. ఈ 2 తలల పాము అని ఎందుకు అంటారంటే దాని తోక భాగం కూడా సేమ్ తల లెక్కనే ఉంటుంది కాబట్టి 2 తలల పాము అంటారు. దీనికి 6 నెలలు ఇటు సైడ్ తింటుంది, 6 నెలలు అటు సైడ్ తింటుంది అని చెప్పి అనుకుంటారు, కానీ అది అబద్ధం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పేది ఏంటంటే స్వామి, ఇది నాన్ వెనమస్ స్నేక్ అంటే విషం లేని పాము. ఇది మనుషులకి ఎలాంటి హాని అయితే చేయదు. దీంతో మనుషులకి ఎలాంటి ప్రమాదం కూడా ఉండదు. కానీ చాలామంది ఇలాంటి పాములను చూసినప్పుడు కొందరు చంపుతారు. అట్లా చంపొద్దు. ఇది ఎక్కువ మట్టిలో జీవిస్తుంది. ఇది లూజ్ మట్టి, ఎక్కువ ఇసుక ప్రాంతాలలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మరి అంజనా గుళ్ళకి ఎందుకు వచ్చిందని అనుకున్నారు. అప్పుడప్పుడు వస్తాయి అట్లా. మనుషులు కనిపించినప్పుడు దాని తలను ఇలా దాచుకుంటుంది అన్నట్టు. అంటే మనతో ఏమన్నా అపాయం గిట్ల ఉండదని చెప్పి దాని తలను ఇలా దాచుకుంటుంది. ఈ పాములు అయితే సంవత్సరానికి ఒకసారి పిల్లలకు జన్మనిస్తాయి. అన్ని పాములకు ఈ పాములకు తేడా ఏంటంటే ఈ పాములు గుడ్లు పెట్టాయి, వేరే పాములు గుడ్లు పెడతాయి. ఈ పాములు ఏంటంటే డైరెక్ట్ పిల్లల్ని ఇస్తాయి అన్నట్టు. ఇవి ఒక 4 నుంచి 14 పిల్లల వరకు పెడతాయి ఒకసారి. అంతకంటే ఎక్కువ కూడా పెట్టవచ్చు ఆరోగ్యంగా ఉంటే. ఇది పిల్లలను పెట్టిన తర్వాత పిల్లల్ని అయితే వదిలేస్తుంది. అంటే ఇండిపెండెంట్గా వదిలేస్తుంది, స్వతంత్రంగా పెరుగుతాయి అన్నట్టు. ఇవి అంటే ఎప్పటికీ దీన్ని ఆ పిల్లల్ని ఎంబడేసుకుని అయితే తిరగదు. ఈ పాము చిన్న చిన్న కీటకాలను, చిన్న చిన్న ఎలుకలను అయితే ఆహారంగా తీసుకుంటుంది. తోక కూడా తలలా ఉండడం వలన శత్రువులకి తోకను చూపించి తలను దాచుకుంటుంది. అట్లా శత్రువుల నుంచి వెళ్ళి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది అంతరించిపోయే జీవులలో ఒకటి కాబట్టి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 1972 షెడ్యూల్ 4లో రక్షించబడుతుంది. ఇది దీన్ని ఎవరైనా అమ్మినా, కొన్నా, నిల్వ ఉంచినా కానీ చట్ట విరుద్ధం. దీనిని ఎందుకు అంటారు, ఏం కథనో మనకు తెలియదు, కానీ కొందరు అనుకుంటారు ఏంటంటే ఇది అమ్ముకుంటే ఆస్తులు పెరుగుతాయి, దాచుకుంటే ధనవంతులు అవుతారు అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ అది పూర్తిగా అవాస్తవం. ఆయుర్వేద మందులలో కూడా వాడతారని చెప్పి చాలా రూమర్స్ అయితే ఉన్నాయి, కానీ అవి పూర్తిగా అవాస్తవం. చూసుకుంటాయి ఈ పని, సరేనా? అది నాన్ వెనమస్ స్నేక్ కాబట్టి దగ్గరనే వదిలిపెడదామని చెప్పి అనుకున్నాం. ప్రజెంట్ బైక్ కూడా లేదు, దూరం వేసి పెడదామన్నా. దగ్గర తీసుకురా. ఇక్కడ కూడా కొంచెం చెట్లు అవి ఉంటాయి ఈ ప్లేస్లో. ఇక్కడ వదిలిపెడితే అది ఎటన్నా తిరుగుతుంది. ఇది చాలా సున్నితమైన పాము కాబట్టి దయచేసి మీరు కూడా ఎక్కడ కనిపించినా కూడా దీన్ని మాత్రం చంపొద్దు. ఇది మట్టిలోకి ఎట్లా పోతుందో మీకు చూపిస్తా ఒకసారి. ఈ వీడియో లాస్ట్లో మట్టిలో లోపలికి వెళ్ళిపోతుంది, లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది రెడ్ శాండ్ బో అని ఎందుకన్నారంటే ఇట్లా మట్టిలో నుంచి వెళ్ళిపోతుంది అన్నట్టు. మీరు చూస్తున్నట్టయితే ఇక మట్టిని తోడుకుంటూ వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళి. అంటే కొంచెం ఇక్కడ గట్టిగా ఉన్నది, కానీ లేకపోతే ఇంకా పాము కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది. నేను ఈ స్నేక్ని రెస్క్యూ చేసేటప్పుడు అయితే చాలా సున్నితంగానే హ్యాండిల్ చేసిన. ఇవి డే టైం కంటే ఎక్కువ నైట్ టైంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఈ మట్టిలోకి ఎలా వెళ్తుందో ఒకసారి మీకు చూపిస్తా, మట్టిలో వేసి చూపిస్తా. కొంచెం మట్టి వేసాను. ఇప్పుడు మట్టి లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంది. చూడండి, డైరెక్ట్ దాని తల భాగం దృఢంగా ఉండడం వల్ల ఇసుకలోకి చొచ్చుకొని పోతుంది. ఇట్లా మీరు చూడవచ్చు, ఇట్లా ముంగట ఎలా కదులుతుందో.
చూసారా మట్టిలో పూర్తిగా మాయమైపోయింది. ఇది చూడండి, ఇది పూర్తిగా మట్టిలోకి అయితే వెళ్ళిపోయింది, ఏం కనిపించకుండా. ఇక్కడ టోకన్ అయితే ఇక్కడ ఉన్నదాన్ని ప్రజెంట్ చిన్న గదులుతుంది మట్టి ఇక్కడ. ఇక దాన్ని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు, కనిపించదు అంతే, ఇక మట్టిలోకి వెళ్ళిపోయింది. ఇలాంటి రెస్క్యూ వీడియోలు అయితే చాలా చేస్తాము ముందు ముందు కూడా. మనం ఇంతకుముందు చేసిన వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి, సో వెళ్ళి చూడండి. అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్.